వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. రామకృష్ణాపూర్ శ్రీ కోదండ రామాలయంలో అయ్యప్ప మాల ధరించిన స్వాములు బుధవారం శబరిమలై పయనమయ్యారు. ఉదయం అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గురుస్వాములు మాలాధారులకి ఇరుముడులు కట్టారు. 41 రోజుల మండల దీక్ష పూర్తి చేసుకున్న స్వాములు నేడు శబరిమలై పయనం కావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. అర్చకులు పురుషోత్తం అయ్యప్ప మాలాధారులకి భిక్షని ఏర్పాటు చేయగా శరణు ఘోషతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. గురు ప్రియే జ్యోతి స్వరూపే స్వామి గురువరే మంగళం దత్తవే మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీశ మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్యదే మంగళం 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 నిత్య శుభా మంగళం పార్వతీ మహాదేవ శంభో కర్పూర మంగళ నీరాజ భిక్షాలు పడేశారు. ఒక్క 10 నిమిషాలు ఒప్పుకోవాలంటే అందరూ భిక్ష చేసుకోండి స్వామి. అయ్యప్ప స్వాములకు వారి కుటుంబ సభ్యులకు వారి బంధువులకు వేదాంత పురుషోత్తమాచార్యులు భిక్ష ఏర్పడేశారు స్వామి. కాబట్టి అందరూ కూడా భిక్ష స్వీకరణ తర్వాత వెళ్ళాలి స్వామి. సివిల్ స్వామిని కోటలు రావాలని ఖాళీ చేస్తాను. కోటల మండపం ఖాళీ చేస్తే అయ్యప్ప కూర్చుంటారు. స్వామి నాయకనే అన్నదాన ప్రభువే ఓం అయ్యప్పనే ఓం హరియాంగపు అయ్యానే ఓం అచ్చన్ కోవిల వరిచే ఓం జ్యోతిపుర పాలకనే ఓం ఎల్మేరి శాస్త్రవే ఓం అయ్యప్ప 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 కాపాడప్ప అయ్యప్ప స్వామియప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామియే అయ్యప్ప దిందగతోం తోం అయ్యప్ప దిందగతోం తోం అయ్యప్ప దిందగతోం స్వామి దిందగతోం తోం స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే ముగ్గురన్నదమ్ములే ముచ్చటైన వీరులే రాజాది రాజనే రాజా కుమారనే రాజాది రాజనే రాజా కుమారనే స్వామి అయ్యప్ప 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 స్వామి అయ్యప్ప స్వామి స్వామి అయ్యప్ప
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు సంయుక్తంగా ఆయా శాఖల సిబ్బందితో ప్రభుత్వ పథకాల అమలు కొరకు బుధవారం సమావేశం నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్లు, వివిధ సంక్షేమ పథకాల అమలులో భాగంగా లబ్ధిదారుల ఎంపికపై ఈ సమావేశంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ ఈ నెల 26న ఈ పథకాలన్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోపు లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని సంబంధిత శాఖల సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాపురావు, మండల వ్యవసాయ అధికారి మార్క్ గ్లాండ్స్టన్, ఏపీడీ మల్లేష్, డిప్యూటీ డిఈ విద్యాసాగర్, ఆర్ఐలు తిరుపతి, అపూర్వదేవి, ఏపీఓ బాలయ్య, ఐకేపీ ఏపీఎం రాజ్ కుమార్, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, కంప్యూటర్ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ అన్నిటికీ కూడా కోఆర్డినేషన్ చేసుకోమని చెప్పి మనకి డిస్కషన్ ఉంది. అగ్రికల్చర్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళతో మనం వాళ్ళ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా మనలో కోఆర్డినేషన్ చేసుకొని ఫీల్డ్ వెరిఫికేషన్లో సహాయం చేయించడం అలాగే జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ముందుగా మనకు సేఫ్టీ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామంలో యువకులు సంక్రాంతి పండుగ సందర్భంగా నిర్వహించినటువంటి టోర్నమెంటులో భాగంగా కవ్వాల్ చుట్టుపక్కల గ్రామాలు తమ తమ ఊర్ల పేర్లను ఇచ్చి పోటీలో పాల్గొన్నారు. టోర్నమెంటు చివరి దశలో కవ్వాల్ హాస్టల్ తండా ఫైనల్లో హోరాహోరీ పోటీ పడ్డారు. ఈ పోటీల్లో మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసిన కవ్వాల్ 10 ఓవర్లలో 86 రన్స్ చేయగా సెకండ్ ఇన్నింగ్స్ హాస్టల్ తండా 68 రన్స్కే కుప్పకూలడంతో ఫైనల్లో కవ్వాల్ విజయం సాధించింది. మెరుపు వేగంతో బౌలింగ్ చేసిన భూమన్న, సందీప్, ప్రవీణ్, శరత్, పెద్ద గోపిలను గ్రామ ప్రజలు అభినందించారు. బహుమతుల్ని సర్పంచ్ అభ్యర్థులు అయిన సక్రు నాయక్, శేషారావుల చేతుల మీదుగా తీసుకున్నారు. రన్నరప్గా హాస్టల్ తండా నిలిచింది. మొదటి బహుమతి 7,000, రెండో బహుమతి 3,500గా ఇవ్వడం జరిగింది. ఈ ఫైనల్లో టీం సభ్యులు చిన్నగోపి, అంజీ, గాజుల హరీష్, సత్యనారాయణ, ప్రవీణ్, భూమన్న, పెద్ద గోపి, అంబటి సందీప్, ప్రవీణ్, దుర్గం, శరత్ ఫైనల్ టీంలో సభ్యులుగా ఉన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని విజయ గణపతి దేవాలయంలో మకర సంక్రాంతిని పురస్కరించుకొని గోవు భక్తులు గోమాలను ధరించారు. ఈ సందర్భంగా గురుస్వాములు ప్రత్యేక పూజలు చేసి భక్తులకి మాలాధారణ వేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సకల దేవతలు కొలువై ఉన్న గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలనే సంకల్పంతో మాలాధారణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు గోమాతని పూజించి భారతదేశ సనాతన హైందవ ధర్మాన్ని కాపాడాలని సూచించారు. మొట్టమొదటిసారిగా రామకృష్ణాపూర్లో మొదలు పెట్టిన కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలుపరచడానికి కృషి చేస్తామన్నారు. సంక్రాంతి పండుగ మొదలుకొని ఉగాది, పొలాల అమావాస్య, గోపాష్టమి, గీతా జయంతి రోజుల్లో మాలలు వేయబడునని, ఎవరి వెసులను 11, 21, 41 రోజులు మాల ధరించవచ్చని సూచించారు. గోమాల ధరించిన వారికి సకల దేవతల ఆశీస్సులు కలుగుతాయని ఈ సందర్భంగా గురుస్వాములు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిలుకూరు బాలాజీ అర్చకులు, ఆత్మారాం గురూజీ, శ్రీహరి సర్వేశ్వర అంబికా గురూజీ మహారాజ్, బొడ్డు రాజశేఖర్ గురూజీ, గురుస్వామి కృష్ణమూర్తి, గోమాల సేవా ట్రస్ట్ కమిటీ సభ్యులు, గోప్రేమికులు, భక్తులు పాల్గొన్నారు. అందరు రండి. హరే కృష్ణ 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 హరే హరే. అందరూ చెప్పాలి. హరే రామ హరే రామ 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 హరే హరే. హరే రామ హరే రామ రామ.
ఓకే. రాజశేఖర్ గారు మన పురోహితుల సంఘం రామకృష్ణపురం అధ్యక్షులు రాజన్న గారు, గోనె సతీష్ గారు బెల్లంపల్లి వాస్తవ్యులు, వీరు గోనె సతీష్ గారు వచ్చారా? ముద్దసాని శ్రీనివాస్ గారు, మాడాల రాజయ్య గారు, కొట్టే నటేశ్వర్ గారు, కొట్టే నటేశ్వరుడు, వీరు మంచల్ వాస్తవ్యులు, వీరు లాయర్ ఉత్రిత్య, వీరు గోవులంటే అమితమైన ప్రేమ అక్కడ వాళ్తారు ఇగలేక. అలాంటి వ్యక్తులు మన రామకృష్ణపూర్ గారు మంచిర్యాల ప్రాంగణంగా చూస్తున్నారు. చాలా మంది ఇక్కడ వేస్తున్నారని చెప్పి ఇవన్నీ వచ్చి వాళ్ళు స్వీకరిస్తున్నారు. ఇక్కడ ఉదయగిరి అన్నారు, ఇది జైపూర్ వాస్తవ్యం రావడం జరిగింది. ఇట్లా పలు ప్రాంతాల వారిగా వస్తున్నారు. గారు వీరు లాయరు ఉత్రిత్య. ధన్యవాదాలు. ఒడ్డు రాజశేఖర్ గారు తీసుకున్నారు. ధన్యవాదాలండి. వీళ్ళు హైదరాబాద్ వాస్తవ్యులు, ఇక్కడ వేస్తున్నారు. చాలా మంచిది. ఏదైనా మాల వేసుకోవడానికి మనసు వచ్చిందంటే, ఆ సంకల్పం వచ్చిందంటే చాలా గొప్పది. తర్వాత ఎంతసేపు మనం దాన్ని ఏ వాతకిస్తాం, ఎట్లా చేస్తాం అనేది దట్ ఈస్ సెకండ్ థింగ్. మాల వేసుకోండి, అయ్యప్ప కావచ్చు, హనుమాన్ కావచ్చు, శివ కావచ్చు, ఈ గోమాత మాల కావచ్చు, మాల వేసుకొని మనం ఏదో చేయాలనేది చాలా మంచి ఆలోచన. ఈ కార్యక్రమాన్ని మొదటగా మన రామకృష్ణాపూర్ విజయ గణపతి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కమిటీ వారికి చాలా మా కమిటీ తరఫున, మా అయ్యగారి తరఫున, మా గ్రామ పెద్దల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా పెద్ద భాగ్యం అనుకోవచ్చు. అంటే ఇలా గోమాల, గోదీక్ష తీసుకుంటున్నారు. వాస్తవానికి మన భారతదేశంలో ప్రతి ఇంట్లో గోవు ఉండేది. ప్రత్యేకంగా దీక్ష లాంటిది అవసరం లేకుండా మనందరం ఆవుల్ని సేవిస్తాం. గృహప్రవేశం జరగాలన్నా ఆవు కావాలి. ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు పోతే వాళ్ళ పేరుతో దానం ఇవ్వడానికి మనకు ఆవు కావాలి, గోదానం అంటాము. సంకల్పంలో కూడా కన్యాదానం చేసేటప్పుడు మనం కొంత గోదానం, భూదానం చేస్తాం. గోవుని ఎక్కడ కూడా విస్మరించడానికి మన దగ్గర అసలు అవకాశమే లేదు. అలాంటి గోవు గురించి ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఎలాంటి భారతదేశం ఎలాంటి గోవుల్ని ఎంత అద్భుతంగా చూసుకుంది. అలాంటి భారతదేశంలో గోవుల గురించి ఇప్పుడు మనం బాధపడి ఒక కొత్త ప్రత్యామ్నాయం వెతకాల్సి వస్తుంది. నిజానికి ఈరోజు మనం మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపురం అనే గ్రామంలో ఉన్నాం. వీళ్ళు చేసిన వినూత్నమైన పనికి ఎంత అభినందించినా చాలా తక్కువ. మన రాష్ట్రంలోనే కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో తీసుకోండి, దేశం మొత్తం తీసుకోండి, ఎక్కడ కూడా గోదీక్ష అనేది ఎవరు మొదలు పెట్టాల. ఇక్కడ మొట్టమొదటిసారి మొదలు పెట్టాం. ఈ యొక్క గ్రామం చరిత్ర నిలిచిపోతుంది నిస్సందేహంగా. ఇక్కడి నుంచి ప్రారంభమైన ఈ గోదీక్ష మాలాధారణ మేము స్వామీజీలందరం కూడా, కమలేశదాస్ స్వామి, అలాగే మన సర్వేశ్వరాంబిక శివయోగి స్వామి, అలాగే యోగేష్ ప్రభు, నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ రామదాసి, ఏదైతే ఛత్రపతి శివాజీ గురు సమర్థ రామదాస్ స్వామి వారి శిష్య పరంపరలో మేమందరం ఈ రామకృష్ణపురానికి, ఈ భక్తులందరికీ కూడా ఒక గట్టి సంకల్పంతో ఇక్కడి నుంచి మేము వెళ్తున్నాం. మేము వీళ్ళ నుంచి స్ఫూర్తి పొందాం. మేము గట్టిగా సంకల్పాలు తీసుకుంటున్నాం. వెళ్ళిన ప్రతి చోట ఈ యొక్క గోమాల ధారణ, గోదీక్ష గురించి ప్రచారం చేస్తాం. మేము ప్రచారకర్తలుగా ఉంటున్నాం. ఆ గోవుకి ఎక్కడో కొంచెం రుణం తీర్చున్నట్టుగా
మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ వీళ్ళందరూ నడిపించినటువంటి ఈ గోదీక్ష మండలి, అలాగే వాళ్ళ గురువు గారు, వీళ్ళకి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ శుభ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా, ముఖ్యంగా యువకులు అందుకోవాలి. యంగ్స్టర్స్ అంటాం మనం. ఏది సాధించాలన్నా యూత్ సాధించాలి. అలాంటి యూత్ ముందుకు రావాలి, మాలాధారణ తీసుకోవాలి, ఒక రోజుకు ఒక కొత్త గోశాలను సందర్శించాలి. అక్కడ కొంచెం మనం శ్రమ చేయాలి ఆవుల దగ్గర. అలాంటి గోశాలకి సపోర్ట్ చేయాలి. ఎలాగైతే ఇంతకుముందు చెప్పాను, అయ్యప్ప దీక్ష తీసుకుంటే అయ్యప్ప దేవాలయాలు పెరుగుతున్నాయి. ఆంజనేయ స్వామి దీక్ష తీసుకునే వాళ్ళు ఆంజనేయ స్వామి గుళ్ళో ఉంటున్నారు. భవానీ మాల వేసుకునే వాళ్ళు ఆ భవానీ గుళ్ళు చూసుకుంటున్నారు. అలా గోదీక్ష తీసుకున్న వాళ్ళు చాలా చోట్ల గోశాల ఏర్పడే విధంగా ఒక గట్టి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఇది భారతదేశానికి ఒక దిక్సూచిలాగా ఈ క్షణం అయం ముహూర్త సుముహూర్తం వస్తూ అంటారు. ఇలాంటి అద్భుతమైన ముహూర్తం ఈరోజు మకర సంక్రాంతి, ఈ గోధూలి వేళ. ఈ సమయంలో దగ్గర ఒక 25 నుంచి 30 మంది గోదీక్ష తీసుకున్నారు. మన నెలకుంటేది 30 రోజులే, అవే మనకు తిరుగుతూ ఉంటాయి. కానీ సంవత్సరం గడిచిపోతాయి, ఏళ్ళు గడిచిపోతాయి. అలా ఈ 30 మంది ఎలా సంవత్సరాల రోజులు ఉంటాయో అలా పెరగాలి, ఎలా యుగాలు గడుస్తుంటాయో అలా అంత అద్భుతంగా గోదీక్ష పెరిగే విధంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ గట్టిగా ఒకసారి జై గోమాత, భారత్ మాతాకి. గోవురులను తీర్చుకునే అవకాశం వచ్చింది. భక్తులారా ముందుకు రండి. జై శ్రీరామ్. గోమాత మాలాధారణ కార్యక్రమం మన రామకృష్ణాపూర్ పట్టణంగా ప్రథమంగా ఎక్కడా లేని విధంగా మన గ్రామంలో ప్రారంభమైంది. ఇది చాలా శుభసూచకం. గోమాత సేవతోటే అన్ని కార్యక్రమాలు మొదలవుతాయి. ఒక గృహప్రవేశం చేయాలన్నా చక్కగా ముందుగా వెళ్ళవలసింది గోమాతే. ఒక గోమాత చుట్టూ ప్రదక్షిణం చేసినట్లయితే భూమండలం చుట్టూ ప్రదక్షిణం చేసినటువంటి పుణ్యం వస్తుందని వేదాలు ఘోషిస్తున్నాయి. మంది దేవతలకు ఒకేసారి మాలాధారణ అంటే ఇది ఎంత పవిత్రమైనటువంటిదో మీరందరూ కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఈ రోజున ఆ గోమాత నానా విధమైనటువంటి కష్టములు అనుభవిస్తుంది. దీన్ని నివారించడానికి మనమందరము కూడా ఉద్యుక్తులమై గోసేవ చేయవలసినటువంటి అవసరం ఎంతో ఉంది. గోమాల ధారణ చేయవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. గోమాత మాల ధారణ అంటే సకల దేవతలను ఒకేసారి పూజించినట్టు లెక్క. అందులో ఈ రోజున మకర సంక్రమణం, సంక్రాంతి పండుగ. సూర్యుడు మకరంలోకి ప్రవేశించే రోజున మకర సంక్రమణం అంటారు. అటువంటి శుభ సుముహూర్తమున గోధూలికా లగ్నము. గోధూలికా లగ్నం అంటే గోవు ఇంటికి మరలే వేళ. ఆ ధూళి ఎంత పవిత్రమైనదంటే సకల రోగములను నివారిస్తుంది. అంతటి విశేషమైనటువంటిది ఆ గోధూలి. అటువంటి శుభ సమయంలో ఈ గోమాత మాలాధారణ మన విజయ గణపతి దేవాలయంలో ప్రారంభం కావటం మన పట్టణం చేసుకున్నటువంటి సుకృతం అని నేను భావిస్తున్నాను. మీ అందరూ కూడా ఈ గోసేవ చేసి గోమాలాధారణ వేసుకొని భగవంతుడి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క కృపకు పాత్రుడై. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్ముడు ఎందుకంటున్నా అంటే ఈ జగత్తంతటికి కూడా కృష్ణం వందే జగద్గురు, ఈ జగత్తుకే గురువు ఆయన కృష్ణుడు. అటువంటి కృష్ణుడు ఆయన చేసినటువంటిది ఏమిటయా అంటే గోసేవ. అటువంటి గోసేవ మాలాధారణ మనం వేసుకొని ఆ గోసేవ చేస్తున్నామంటే మనం కూడా ఆ యొక్క పుణ్యంలో కాస్త పుణ్యం మనకు కూడా చేస్తుంది. ఈ యొక్క శుభ సమయంలో మాలాధారణ వేసుకొని ఈ గోసేవ చేసి తరిపోవలసిందిగా మీ అందరికీ కోరుతున్నాను. జై గోమాత, జై విశ్వమాత, బలో కృష్ణ భగవానికి జై జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. గావో విశ్వస్య మాతరః. అంటే గోవు గురించి ప్రత్యేకంగా
వేదాలు ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి. గోవు అంటే ఏమిటి? గోవుని ఎవరెవరు పూజించారు? గోవు వల్ల మనకు లాభం ఏంటి? మానవ మనుగడ జీవనానికి మొట్టమొదటి ధర్మదేవత గోదేవత అని మన సనాతన సాంస్కృతిక ధర్మంలో ప్రథమంగా పూజగొన్నటువంటి ఒక గోమహాలక్ష్మి గోదేవి. ఎక్కడైతే గో సంపద ఉంటుందో సర్వ సంపదలు అక్కడ వెతుక్కుంటూ వస్తాయని మన ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎందరెందరో ఋషులు, మునులు, త్యాగులు, ధ్యానులు అందరూ కూడా గోవును పూజించి ధరించి ఆ గోవుల అనేకమైనటువంటి లాభాలు పొంది ప్రశాంతమైనటువంటి జీవన విధానాన్ని పొందారు. అటువంటి ప్రశాంతాన్ని ఇప్పుడు మనం పొందలేకపోతున్నాం. ఆ ప్రశాంతం వల్ల పునర్నిర్మాణం కొరకై ఈ గోమహాదీక్షను ఇక్కడ మా స్వామీజీలు రామకృష్ణ గ్రామంలో ప్రథమంగా ఈ రామకృష్ణ గ్రామమే ఆదర్శమై విశ్వమాతకు గోమాతకు ప్రాతిపాదికన ఈ విశ్వానికి ఈ గోమాత యొక్క పూజ సదా సర్వదా అందరి హృదయ కమలంలో నివాసించి ఆ తల్లి జగజ్జనని గోమాత సర్వదేవత స్వరూపమైనటువంటి యొక్క ఆశీస్సులు అనుగ్రహం సదా సర్వదా వెదజల్లాలని తెలియచేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు అలాగే పండితులకు అమ్మలకు అందరికీ కూడా ఆ యొక్క గోదేవత వాళ్ళ హృదయ కమలంలో నివాసం ఉంది. ఆ తల్లి ఈనాడు మనచే ఆ కార్యక్రమం చేయించుకుంటున్నారు. ఎందరెందరో ఉన్నారు, అందరికీ ఆ సంకల్పం ఏమీ లేదు. ఆ తల్లి మనకి కొందరికి మాత్రమే ఆ గోమహాదీక్షను చేపట్టేటటువంటి ఒక అధికారం మనకి ఇచ్చారంటే మనం ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యఫలం మనది కాదు. ఈనాడు ఆ తల్లి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యాము. ప్రతి ఒక్కరు అక్కడక్కడ చూస్తున్నాం, గోశాలలు ఏర్పాటు చేసుకుంటున్నాం, కానీ గోవుని ఎలా పెంచాలనేటువంటి మార్గం తెలుసుకోలేకపోతున్నాం. సప్త ఋషులు మొట్టమొదటిగా మనకు నాంది, మన ధర్మానికి సప్త ఋషులు గోవులచే ఈ విశ్వంలో ఒకట సప్త గోమాతృకల చేత పవిత్రమైనటువంటి భారతావని ఈ విశ్వానికి ఒక గోమాత ఆధిపత్యం వల్ల అందించినటువంటి ఒక సంపద గో సంపద, ధన సంపద, దైవ సంపద, జ్ఞాన సంపద, చిత్త సంపద, యోగ సంపద, సర్వ సంపదలు ఎక్కడికి వెళ్ళి ప్రవేశిస్తున్నాయంటే ఆ గోమాత ద్వారానే ప్రవేశిస్తున్నాయి. అక్కడ నెయ్యి అమృతాన్ని కోరినటువంటిది. ప్రతి ఒక్క దేవతా స్వరూపుల మొట్టమొదటి పూజ కార్యక్రమానికి మనం ఏం ఉపయోగం చేస్తాం? గోగవ్యములు, పంచామృతములు. పంచామృతముల నుంచి అక్కడనే పాలు వస్తున్నాయి, నెయ్యి వస్తుంది, పెరుగు వస్తుంది. క్రియాత్మక స్వరూపమైనటువంటి శక్తి చైతన్యం కలిగినటువంటి గోమాత కేవలం ఒక గట్టి గరక తిని జ్యోతిని వెలిగిస్తున్నది. కానీ మనం నిరంతరము ఈ మానవ మనుగడ జీవరాశిలో సత్యాన్వేషణ పొందలేక, గోసేవ చేయలేక, జ్యోతిని వెలిగించే బదులకు జ్యోతిని వెలిగించే సమయానికి మనం ఏమైతుందో మన జ్యోతులు ఆరిపేసుకునే సమయం వస్తుంది. కాబట్టి మన జ్యోతులు ఇలాగే ప్రజ్వలింపచేయాలంటే గోమాత యొక్క అమృత ధూళిచే పవిత్రమైనటువంటి ఈ పరమోత్కృష్టమైనటువంటి దైవ కార్యంలో ఏ విధంగా అయితే మనకు సహాయ సహకారాలు ఆ జగజ్జనని అందించిందో ఆ తల్లిని ఆదర్శప్రాయంగా తీసుకొని మనం కూడా ఒక నిమిషమైన సప్తం ఋషులను ఆదర్శంగా తీసుకొని గోమాత సేవ చేసుకొని ధ్యానం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం. మన ధ్యానంలో జ్యోతిని దర్శించుకోవాలి, ఆ జ్యోతిలో పరమాత్మ స్వరూపమైనటువంటి గోమాతను దర్శించుకోవాలి. అది మానవ మనుగడ జీవరాశికి సత్యాన్వేషణకు మూల కారణమైనటువంటి గోమాతను తెలియజేసుకుంటూ మీకు అందరికీ కూడా శతకృతజ్ఞతలు చేస్తుంది. జై గోమాత. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.